మరి ఇప్పుడు దాకా మీరు మోడర్న్ దేవత చూశారు కదా, ఇప్పుడు మహాభారతంలోని మోడర్న్ వెరైటీ వస్త్రాపహరణ చూస్తారు. ఇది ఎవరిని అపహాస్యం చేయడం కోసం కాదు, మీరు సరదాగా నవ్వుకోవడం కోసం. తప్పులుంటే క్షమించండి. మరే అర్థం చేసుకున్నారు కదా. సీ అండ్ ఎంజాయ్. తప్పట్లో అది వెరీ గుడ్. మన నాటకం మొదలవుతున్నట్టుంది, వెళ్దామా? ఈ కథ బరువుగా ఉందక్క, చిన్న గది ఉంటే ఇవ్వండి. మొయ్యలేకపోతే ఇడ్చుకురావే. రేయ్ బక్క భీమసేన. అక్క ధర్మరాజు ఎక్కడా? ఎక్కడో పేకాటకెళ్ళి ఉంటాడక్క. ఇక్కడి నుంచి పిలిస్తే అక్కడికి వినపడదేమో అక్క. కొట్టానంటే కారు పూసి నలిగిపోయినట్టు నలిగిపోతాం. ఏయ్ ధర్మరాజా, ఏయ్ ధర్మరాజా. రే వెంకట స్వామి, ఏంటక్క ఇంత లేటు? అవతల మన గురించి అందరు వెయిట్ చేస్తున్నారు తెలుసా? ఏయ్ ఎక్కడికి వెళ్ళావురా? అంటే ద్రౌపది పిలిస్తేను. పిలిస్తే వెళ్ళిపోతావా? ఆంటీ బాగుంది. అది ఆంటీ కాదురా, అంకుల్. అంకులా? మరి చెప్తే విన్నావా? కోతికాడ నక్కల, పువ్వు దగ్గర తేనె తిరుగుతూనే ఉన్నావు. నేను డిసప్పాయింట్ అయ్యాను. సర్లే వెళ్దాం పదండి. భక్తయోగ పదన్నాసి వారణాసి మదదురిత చత్రవకరాసి వారణాసి భక్తయోగ పదన్నాసి చంద్రమతే నీ అబ్బా ఏంటి ఆ డాన్స్? నీకు తెలుసు కదా, ఎన్టీఆర్ పాట వినబడితే నా కాళ్ళు ఆగవని నీకు తెలుసు కదా. కొంచెం ఆపుకోవే తల్లి, నాటకంలో పరుగు పోద్ది. బొక్కదానా. నువ్వు మాత్రం తక్కువ. మహేష్ బాబు పాట వినబడితే చాలు చేసే యాక్టింగ్ ఆపేసి గెంతవు. అవన్నీ పక్కన పెట్టు. కష్టములు ఎట్లున్నాను పుణ్యక్షేత్రము అయినటువంటి బేసిక్ గా అది నా వీక్నెస్ కదా. నాకు కూడా అదే మరి. అంటే వీళ్ళకి బాగానే వీక్నెస్లు ఉన్నాయి. రాజాదిరాజ రాజమార్తాండ శ్రీ 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 దుర్యోధన సార్వభౌమ భోంచేస్తున్నారు. చేస్తున్నారు, స్నానం చేస్తున్నారు కాదురా, బిట్ చేస్తున్నారు అనాలి. ఏ విధవరా నీకు ఉద్యోగం ఇచ్చింది? మీరే ప్రభు. సర్లే, అర్సుడు అయిపోయిందిగా, వెళ్ళి పని చేసుకోపా. పితృదేవులకి ప్రణామాలు. చిరంజీవి సుఖీ భవ. నేను నమస్కారం పెడితే ఎక్కడో ఉన్న చిరంజీవిని ఆశీర్వదిస్తారేంటి? అది కాదు కుమారా, చిరంజీవ అన్నది నిన్నే. అలాగా? మాతాపితలారా వెళ్ళి సింహాసనంలో కూర్చోండి. సింహాసనంలోనా? నాకు ఆసనాలు రావు, కావాలంటే శవాసనంలో పడుకుంటా. కొడితే శవాసనంలోకి వెళ్తావు, మూసుకొని కూర్చో. అటులని అటులని. శకుని మామకి ప్రణామాలు, విచ్చేయండి. ఏయ్ పంచ పాండవులారా, పంచభూతాల సాక్షిగా ఈ కంచు సారీ ఈ దుర్యోధన సార్వభౌముడు సాదర స్వాగతం పలుకుచున్నారు, విచ్చేయండి. అత్తా మామలకు నమస్సుమాంజలి. సౌభాగ్యవతి భవ. సుఖీ భవ. అయ్యారే, పాంచాలికి కాస్త సిగ్గు ఎక్కువలా ఉందే.
పొట్ట కూడా ఎక్కువగానే ఉంది. నా నడుమును అలా చూస్తున్నావేంటి? నేను చూలే. నువ్వు చూసావు. నేను చూలే. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూశాను. దాని నడుమంటారా? 100 కిలోల పిండితో చేసిన కుడుములా ఉంది. అది నడుమేంటి? పాండవుల్లారా, మా కౌరవులు మీతో జూదానికి సిద్ధం. మీరు సిద్ధమేనా? చూద్దామా? వస్త్రాపహరణం అన్నారు. వస్త్రాపహరణం జరగాలన్నా ఆటలో మనం ఓడిపోవాలి దేవి. అవునవును. అయితే త్వరగా ఓడిపోండి. మిమ్మల్ని కాదు, వాళ్ళని ఓడిపోమన్నాను. పితృదేవా, పాండవులు మాతో జూదం ఆడబోతున్నారు. వీడియో రికార్డ్ చేయండి, ఫ్యూచర్ లో పనికొస్తుంది. రమ్మి ఆడదామా? మేము ఆడము. ఏ? మమ్ము ఆటకు పిలిచి ఎవడో రమ్మి అని పిలిస్తే మేమెలా ఆడదుము? అయ్యో, రమ్మి అంటే నాలాంటి కోక కాదు, పేక. ఓ పేకనా? అయితే మేము సిద్ధము. అయితే తప్పదు, యుద్ధం మొదలు పెట్టర్రి. ఏదో వస్త్రాపహరణం అంటే వచ్చాను గాని ఇలా ప్యాక్ అంటే వచ్చేదాని కాను. మామా, ఆట ప్రారంభించండి. ఆటోలనే ముక్కలాటలో పండితుండి నేను రా, జూదమాత సేవలో పండిపోయే నోడిరా. దుశ్శాసన బల. పేకాటలో పాండవుల్ని ఓడించిన ద్రౌపది, ఓడిపోయినది కౌరవులు కాదు, మనము. అది తెలుసు, అందుకే డాన్స్. పాంచాలి ఉత్సాహం చూసినా మనకి వస్త్రాపహరణం చేసేలా ఉన్నది. తమ్ముడు దుశ్శాసన, అన్నగారు, ఆ పాంచాలి జుట్టు పట్టుకుని ఈడ్చుకురమ్ము. ఇసుక లారీ లెక్కుంది, దాన్ని నేనెక్కడ ఇడ్చుకొచ్చేదన్నా? సరే, దాన్ని నేను లాగెదను, నువ్వు చీర లాగుము. రావే పాంచాలి. అయ్యో దేవి, దేవి, దేవి. ఏమిటి అన్యాయం? ధృతరాష్ట్ర మహారాజా, ఇదిగో నీ కొడుకు దౌర్జన్యం చూసారా? గుడ్డివాడిని కదా తల్లి, చూడలేను. ఫ్యూచర్ లో కళ్ళొస్తే వీడియోలో చూస్తా. ఆచార్య దేవ, విదుర మహాశయ, పాండవుల పట్టపురాణిని ఇలా నిండు సభలో ఇలా జుట్టు లాగడం తప్పురా? పిక్కు ఊడిపోతుందని చెప్పలేరా? చాలించు నీ అధిక ప్రసంగం. దుశ్శాసన, పాంచాలి పరువు తీయుము. అయ్యో, ధర్మరాజా, పేకాట తప్ప ఫైటింగు రాదా? అర్జున, బాణం ఎక్కువ పెట్టడం తప్ప నా మానం కాపాడలేవా? భీమసేన, కండలు పెంచి గద మోయడం తప్ప నన్ను కాపాడలేవా? దుర్యోధన, ఎవడ్రా నువ్వు? భీమసేనుణ్ణి. భీముడి చేతుల్లో బలపం ముక్కలా ఉన్నావు. నువ్వు భీమసేనుడివా? భీముడు బిజీగా ఉంటే ఈ బక్కుని తీసుకొచ్చారా ఏంటి? దుశ్శాసన, కమాన్. కృష్ణ ముకుంద మురారి, కృష్ణ ముకుంద మురారి మురారి. పిలిచింది ఫ్లూట్ ఊదడానికి కాదయ్యా, చీరలు ఇవ్వడానికి. ఇవ్వవయ్యా, ఇవ్వు. సారీ,
I will give you saree. Catch me. కృష్ణ, సత్యభామకేమో పట్టు చీరలా, నాకేమో ఈ పాత చీరలా. నో, నాకొద్దు, నేను కట్టుకోను. తప్పు తల్లి, నేను ఈ చీర ఇవ్వకపోతే ఉన్న చీర వాళ్ళు లాగేస్తారు. పోతే పోని, అది పాత చీర. అది పోతే మన పరువు పోతుంది దేవి. సర్లీపు. జరిగిన పరాభవానికి నేను మగాన్ని ఉంటే మీ ఎంతో చూసుండేదాన్ని. నాకే కళ్ళు కనుక ఉండుంటే అంతా చూసిండేవాడిని. ఇప్పుడు శపథం చేస్తున్నా. ధర్మరాజా, అర్జున, భీమసేన, ఆ దుర్యోధను రక్తంతో ఈ జడ తడిసే వరకు ఈ జడ ముడివేయ్యా. స్వామి, మీరు హరిశ్చంద్రుడు కదా? అవునవును. మరి మిమ్మల్ని అందరు సత్య హరిశ్చంద్రుడు అంటారు, ఎందుకు? నిజం తప్ప అబద్ధం చెప్పము కాబట్టి. అంటే మరి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నన్ను రంభా అన్నారు, అది నిజం కాదా? అవును, కానీ అన్నది నిన్ను కాదు. స్వామి, హాస్యములాపి నిజం చెప్పండి, నన్ను రంభా అన్నారా లేదా? రంభ అన్నది నిజమే, కానీ అన్నది నిన్ను కాదు. మరి నీ చెల్లిని. అంటే నా అందం మీకు కనిపించలేదా? నా చేతిలో వజ్రం కనిపించిందా నీకు? మీ దగ్గర లేని వజ్రం నాకెలా కనపడుతుంది? మా నీ దగ్గర లేని అందం నాకెలా కనిపిస్తుంది? చాలండి, నేను మేకప్ వేసుకుంటే మహారాణిలా ఉంటా తెలుసా? నువ్వు మేకప్ తీస్తే మహారాణి కింద మేకప్ వేసేదాని ఉంటావు తెలుసా? స్వామి, హరిశ్చంద్ర, విశ్వామిత్రుల గారికి ప్రణామములు. శుభం. ఇంటర్వెల్లే, ఇంకా స్కిట్ ఉంది అబ్బా. ఆయన అన్నది ఆ శుభం గురించి కాదు. అర్థమైంది, మా అదృష్టం కొద్ది వచ్చారు. వేంచేయండి. నన్ను వేయించేస్తారా? స్వామి, మేమన్నది వేయించడం ఉడకపెట్టడం కాదు, దయచేయండి అని చెప్తున్నాం. అటులైనా ఓకే. మీరు రాకగల కారణం ఏమిటి? నీకు పరీక్ష పెట్టాలని వచ్చాను. అలాగా, వెళ్ళి 2 ప్లేట్లు తీసుకురండి, పెట్టించుకుంటాం. ఛీ, పరీక్ష అంటే ప్రసాదం కాదు, ప్లేట్లో పెట్టించుకోవడానికి. నిన్ను పరీక్షిస్తాను. ఓ సరే, కానివ్వండి. నీవు అబద్ధం చెప్పవటగా? యా, అబ్సల్యూట్లీ. అన్ని దానాల్లోకెల్లా ఏ దానం గొప్పది? ఎముకల దానం గొప్పది. ఆ దానం ఎవరు చేశారు, ఎవరికి చేశారు? మా మామ నాకు చేశాడు, దీన్నిచ్చి. స్వామి, అర్థమైనది. నీ భార్యలో నీకు బాగా నచ్చినదేమిటి? ఆమె నవ్వు. ఎందుకు? పుర్రెలు కూడా నవ్వుతాయని ప్రపంచానికి తెలియజేసినందుకు. స్వామి, మీరు ఇలా అన్నారంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఊరుకో దేవి, అస్థి పంజరాలు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుంటాయా? స్వామి, సరే, నేనొక యాగం చేస్తున్నాను, దానికి నీ యావదాస్తిని దానం చేస్తావా? సరే, తీసుకోండి స్వామి. శుభం. దేవి, కష్టాలు ఎట్లున్నాను పుణ్యక్షేత్రమైన ఈ వారణాసిని దర్శించుము. అయితే 10,000 ఇవ్వు, ఫ్లైట్ ఎక్కెళ్తా. ఎక్కడికి? వారణాసికి. నీ బొంద, ఎదురుగున్నదే వారణాసి. ఎదురుగా ఉంటే చూడమని చెప్పడం ఎందుకు? మా చూడడం రాదా? సంపాదన లేని భర్త అంటే చింపాంజీ లాంటి భార్యలకు కూడా లోకువే. నువ్వెళ్ళి ఏదో ఇంట్లో పాచి పని చేయిపో, నేను వెళ్ళి శ్మశానంలో కాటి కాపరిగా చేస్తాను. ఆ శ్మశానంలో కాపలా కాయలేరండి, శవాలుంటాయి. ఓసే పిచ్చిదానా, 10 ఏళ్ల నుంచి శవంతోనే కాపురం చేస్తున్నాను, ఆ మాత్రం శవాల కాపలా కాయలేనా? నేను వెళ్తున్నాను. కర్మ కర్మ, పదరా. రాజ్యమును సతీసుధులను పోగొట్టుకున్న దురదృష్టవంతుడిని. ఈ శవాలను కాల్చినట్టుగానే ఏదో ఒక దినమున నా శవమును కూడా కాల్చుకుందును. ఎవరు నీవు? స్వామి, నా బిడ్డని పాము కరిచినది, మరణించినాడు. అయ్యో, బిడ్డ మరణించినాడా? ఈ బాధను భరించుట అసాధ్యము కదూ, ఈ నరకమును భరించుట దుర్లభము కదూ. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ
పూలు మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా పట్టుకు నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి అది వినపడుతుంటే అలజడి రేగి జారుతుంది మిట్టి నీ అధరామృతం పుల్లారెడ్డి నీ అధరామృతం పుల్లారెడ్డి ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెట్టి నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు చిచి ఏదైతే జరగకూడదో అదే జరిగిపోయింది. నాకు ఇష్టమైన ఫేవరెట్ హీరో సాంగ్ వేసి మమ్మల్ని చెడగొట్టారు. మా పరువు అంతా పోయింది. అన్యాయం, అక్రమం, మోసం, ద్రోహం, ఫ్రాడ్ చేశారు. మమ్మల్ని నాటకాల్లో గెలవనివ్వక ప్రాంప్టింగ్ ఇచ్చేవాడిని దాచిపెట్టి నువ్వు ప్రాంప్టింగ్ ఇచ్చి తప్పుడు ఎలాగలు చెప్పిస్తావా? మహేష్ బాబు పాటలు ఎన్టీఆర్ పాటలు పెట్టి మాతో డాన్స్ చేయిస్తారా? మమ్మల్ని నవ్వులు పాలు చేస్తారా? సారీ, నాకు రాదు. ఏంటది? అదే నవ్వులు పాలు చేయడం. కావాలంటే ఆ పాలల్లో నువ్వులు పెరుగు చేస్తాను, తీసుకో. చాలే, నువ్వెన్ని వెధవ ప్లాన్లు వేసినా గెలుపు మాత్రం మాదే. అనసూయమ్మ జోకేసింద్రా, నవ్వుని నవ్వుని. ఏంటి గొడవ? మాకు మాత్రం అన్యాయం జరగలేదా? మేము తప్పులు చేయలేదా? దుష్యంతుడి దగ్గర పెట్టుకున్న స్క్రిప్ట్ని ఎవరో మార్చేశారు, లేదంటే డైలాగులు అదరగొట్టేసేవారు. అసలు స్క్రిప్ట్ తీసింది ఎవరు? ఎవరు తీశారో గాని వాళ్ళు నాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు. ఏ చాలాపు, నువ్వు శాపాలు పెడుతుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? కోతికి నీతుల గురించి, పందికి పరిశుభ్రం గురించి చెప్పినట్టుంది. అసలు ఎవరివే నువ్వు? కొయ్యానికి కాలు దువ్వుతున్నావు? నాకు తిక్క రేగిందంటే తొక్కి పడేస్తా, తిక్క మొహందనా. నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్ లోనే ఉంటుంది. రావే చూసుకుందాం. రావే 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 చూసుకుందాం. రావే. మగాడివై ఉండి సాటి మగాని మోసం చేయడానికి ఎందుకు కొట్టావు? ఆడదాన్ని పట్టుకుని మొగోడంటే కొట్రా. ఆడదానివా? నువ్వు చెప్పు, అది మగదా ఆడదా? చూడు, నువ్వెందుకు కొట్టావు చెప్పు. ఆడదాన్ని పట్టుకుని మొగోడంటే కోసి చేతిలో పెడతారు. నాలుగే కదా? ఎస్. మాకు మాటలు అనవసరం. మాకు న్యాయం జరిగే వరకు ఈ ప్రైజులు ఇవ్వనివ్వం. అంత దూరం వస్తే మీ అందరికి రేవు పెట్టైన ప్రైజులు ఇప్పిస్తా. నన్ను కాదు ఇవ్వమనా? ఏ కర్రీ కనకం, ప్రైజులు ఇస్తున్నావా లేదా? అంటే అనసూయమ్మ ఇస్తున్నావా లేదా? ఇవ్వక చేస్తానా? ఇవ్వకపోతే చేస్తాం. ఇస్తామండి, ఇస్తాం. జరిగిన నాటకాల్లో ఏ నాటకం బాగుందని ప్రేక్షకుల అభిప్రాయం అడిగాం. వాళ్ళందరూ తమకి నచ్చిన నాటకం పేరు చిట్టీలో రాసి హుండీలో వేశారు. వాటన్నిటిలో రాసి ఉన్న నాటకం పేరేంటో తెలుసా? ఆ నాటకం పేరు మీకు చెప్పనా? ఇప్పుడు చెప్పేస్తాను. ద్రౌపది వస్త్రాపహరణం. మరి ప్రేక్షకుల కోరిక మీదట
మరి మొదటి బహుమతిని మన కాంచన శ్వేతలకు ఇవ్వడం జరుగుతుంది. మరి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. చెప్పట్లా. మళ్ళీ చెప్పట్లా. బహుమతి కొట్టేసిందే. రెండో బహుమతి అనసూయ టీం. చెప్పట్లు. సెకండ్ ప్రైజ్ మనకే వచ్చింది. సెకండ్ ప్రైజ్ మనకే వచ్చింది. ఏం తీసుకుంటావే? ఒరే భద్రయ్, అమ్మా గీతం తీసుకెళ్ళరా. ఎందుకండి? నేను మీతో వస్తాను. 10 నిమిషాల్లో వస్తాం. రేయ్ తీసుకెళ్ళరా. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అమ్మా. సారీ అక్క, నీ వల్లే నాకు ప్రైజ్ వచ్చింది. నీకిచ్చిన మాట ప్రకారం నీకిస్తానన్న 10,000తో పాటు ఇంకో 10,000 ఎక్కువ ఇస్తున్నా. థ్యాంక్స్. తర్వాత త్వరగా ఇవ్వు. ఇదిగోమ్మా.